ఓం శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం. మీ యొక్క పేరు, ఫోటో పంపించి మరియు అన్ని విషయాలు వాట్సాప్ కాల్ ద్వారానే చెప్పబడను. వ్యాపార అభివృద్ధి, ఉద్యోగ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, విదేశీ ప్రయాణం, ఎలాంటి సమస్య అయినా సరే ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అది నెరవేర్లని బాధపడుతున్నారా? స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకమైన పూజలు చేసి 100% పరిష్కరించబడను. గురువు గారి ఫోన్ నంబర్ 9881559967. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, అమ్మవారికి ఇష్టమైన రోజుల్లో మనం చేసే పరిహారాలు, పూజలు, స్విచ్ వర్డ్స్, ఏంజెల్ నెంబర్స్, బీజ మంత్రాలు, అలాగే ఇన్ఫర్మేటివ్, ఇలాంటివన్నీ కూడా చాలా గొప్ప ఫలితాన్ని మనకి తెచ్చిపెడుతున్నాయి. అలాగే ఈరోజు మనం ఒక అద్భుతమైన మంత్రాన్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఆ మంత్రం ఎందుకోసమంటే, ఎవరైతే మీ నుంచి విడిపోయి మనకి దూరంగా, మనతో మనస్పర్ధలు, అలాగే గొడవలు దూరంగా ఉంటున్నారో అలాంటి వారిని మనకి దగ్గర చేసేటటువంటి గొప్ప మంత్రం అన్నమాట. బీజాక్షరాలతో కూడినటువంటి మంత్రాన్ని కనుక మనం 3 రోజుల పాటు 2 నిమిషాల అంటే 2 నిమిషాలు జపం చేసుకున్నట్లయితే తప్పకుండా మరుక్షణంలోనే ఆ వ్యక్తి నుంచి మీకు ఏదో ఒక సంకేతం అనేది వస్తుంది. అంటే ఒక ఫోన్ చేయడం కానీ, లేదంటే మీ నెంబర్ అనేది వాళ్ళ ఫోన్లో బ్లాక్ చేసి ఉన్నా, అంటే బ్లాక్ అనేది తీసేసి మీకు మెసేజ్ పంపడం, కాల్ చేయడం అనేది జరుగుతుంది. మనం ఉపయోగించే ఎన్నెన్నో సమస్యల నుంచి మనం గట్టెక్కించిన మంత్రాలు ఉన్నాయి. అమ్మవారిని తలుచుకొని మనం చెప్పుకున్నట్లయితే మనకి జరిగినవన్నీ కూడా అద్భుతమైనటువంటి మాట. అలాంటి అద్భుతము ఏదో ఒక విధంగా అద్భుతంగా, అంటే ముఖ్యంగా భార్యాభర్తలు ఎన్నో రోజులు కలిసి ఉండి, ఎన్నో సంవత్సరాలుగా కలిసి జీవించి, ఒక చిన్న మాటతో వల్ల, అంటే వాళ్ళకి మనస్పర్ధలు అనేవి రావడం వల్ల వాళ్ళు దూరంగా ఉండడం అనేది జరుగుతుంది. ఇలా దూరంగా ఉన్నప్పుడు ఎవరికైనా అనిపిస్తుంది, వాళ్ళకి అంటే భార్యకైనా అనిపిస్తుంది, అంటే వాళ్ళు పలికితే బాగున్ను, పలకరించితే బాగున్ను, మన దగ్గర చేరితే బాగున్ను ఇలా అనిపిస్తూ ఉంటుంది. కానీ వాళ్ళకున్న ఈగో ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు కలుసుకోకుండా ఉంటారనమాట. దగ్గరగా కలుసుకొనివ్వకుండా, దగ్గరగా చేరుకోవాలనే ఉద్దేశంతో అయితే వాళ్ళని ఉండరనమాట. కానీ మనం ఏదో ఒకటి చేయడం వల్ల వాళ్ళే వచ్చి మనతో మాట్లాడినా, మనమే మన మనసు మార్చుకుని వాళ్ళతో మనం మాట్లాడడం వల్ల దగ్గర చేరుకోవడం అనేది జరుగుతుంది. ఏ విధంగా అయినా సరే ఒక మిరాకిల్ లాగా మనకి మంత్రం అనేది ఉపయోగపడుతుంది. ఈ మంత్రాన్ని మనం చెప్పుకున్న క్షణాలు కావచ్చు, 10 నిమిషాలు, 20 నిమిషాలు, ఒకరోజు, 2 రోజుల లోపల మీకు అద్భుతంగా మీరు ఇష్టపడే బంధం అనేది మీ దగ్గరికి చేరుతుంది. అది ఈ నెంబరు ఎక్కువగా భార్యాభర్తల మధ్య ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి కదా, ఫ్రెండ్స్ కానివ్వండి, లేదంటే ఇలాంటి మంత్రాలు చాలా బాగా ఉపయోగపడతాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ మంత్రం అనేది చెప్పుకొని వాళ్ళకి దూరమైన బంధాన్ని వాళ్ళ దగ్గర చేసుకునేటటువంటి మంత్రం అన్నమాట. ఎలా అయినా సరే మనకి తెలియని వ్యక్తిని మనం వశం చేసుకోవాలని, మన దగ్గర చేర్చుకోవాలంటే కుదరదు కదా. మనకు తెలిసిన వ్యక్తి, అంటే ఇష్టపడే వ్యక్తి, మనల్ని ఇష్టపడే వ్యక్తులు మనం కొంచెం దూరంగా ఉన్నప్పుడు, వాళ్ళ మధ్య గొడవలు వచ్చి దూరంగా ఉన్నప్పుడు, అలాంటి సమయంలో అలాంటి వ్యక్తుల కోసం మనం చేసే పరిహారం అంటే ఈ మంత్రాన్ని మనకి చాలా బాగా ఉపయోగించవచ్చు. ఈ మంత్రం ఏంటంటే స్క్రీన్ మీద కూడా ఇస్తున్నాను చూడండి. చూసిన తర్వాత ఈ మంత్రాన్ని స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ఈ విధంగా ఒక బుక్లో అయినా సరే మనం 2 నిమిషాల సేపు రాసుకోవచ్చు అనమాట. మనం చెప్పుకునే దానికంటే కూడా రాసుకున్న మంత్రాలకి చాలా మహిమ అనేది ఉంటుంది, చాలా పవర్ అనేది ఉంటుంది. అలాగే శక్తివంతమైన మంత్రాన్ని, బీజాక్షరాలతో కూడిన ఈ మంత్రాన్ని 2 నిమిషాలు, అంటే మనము 2 నిమిషాలు జపించుకుంటే చాలు. అది విజయం అంటే అది ఉదయం కావచ్చు, లేదంటే సాయంత్రం కావచ్చు, మీరు ఏ సమయంలో మీరు ఖాళీగా ఉంటారో, ఎటువంటి నియమ నిబంధనలు అనేవి ఏమీ లేదు. నాన్ వెజ్ తిన్నా చెప్పుకోవచ్చు, ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. పీరియడ్స్ టైంలో ఉన్నప్పుడు కూడా చెప్పుకోవచ్చు. కానీ మీరు ఇష్టపడే బంధం దగ్గర కోసం చేస్తున్నారు కాబట్టి, ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు కాబట్టి, వాళ్ళ మీద ప్రేమతో, ఇష్టంతో చేస్తున్నారు కాబట్టి, కొంచెం మనం పవిత్రంగా చేస్తే చాలా బాగుంటుంది. మనకు కూడా సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఇప్పుడు ఆ మంత్రాన్ని చెప్తున్నాను వినండి. ఓం క్లీం పేరు, అంటే మీరు ఏ బంధం దగ్గర అయితే కావాలి అనుకుంటున్నారో, ఎవరైతే మీరు మిమ్మల్ని అంటే మీ దగ్గర చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ పేరు చెప్పుకోవాలి. ఓం క్లీం చెప్పుకున్న తర్వాత వాళ్ళ పేరు చెప్పుకోవాలి. తర్వాత శీఘ్రం వశ్య స్వాహ. మరొకసారి చెప్తున్నాను చూడండి. ఓం క్లీం పేరు, శీఘ్రం వశ్య స్వాహ.
అన్నదమ్ములు, అక్క చెల్లెలు, అమ్మ నాన్నలు ఎవరైనా సరే, మీకు ఇష్టమైన వాళ్ళు ఎవరు దూరం అయిపోతున్నా సరే వాళ్ళని దగ్గర చేర్చుకునేటటువంటి చాలా శక్తివంతమైన మంత్రం అనమాట. ఈ మంత్రాన్ని మీరు 2 నిమిషాల సేపు రాస్తే సరిపోతుంది. మేము రాయలేము అంటే కూడా నోట్తో కూడా చెప్పుకోవచ్చు. మీరు ఈ మంత్రం చెప్పుకునేటప్పుడు ఏంటంటే మైండ్లో ఏది ఉండదు. చాలా కాన్సన్ట్రేషన్గా మీరు ఎవరినైతే కావాలనుకుంటున్నారో వాళ్ళ మీ మదిలో కనిపించేటట్టు, వినిపించేటట్టు, వాళ్ళని తలుచుకునేటట్టు వారికి నమస్కారం చేసుకుంటూ ఈ యొక్క మంత్రం అనేది చెప్పుకోవాలి. ఖచ్చితంగా మనం ఏదైతే కోరుకుంటున్నామో అది జరిగి తీరుతుంది. అలానే మనం చెడును కోరుకున్నప్పుడే కాదు, పాజిటివ్గా కోరుకున్నప్పుడు కూడా ఖచ్చితంగా తీరుతుంది. అందులో కూడా కలపడానికి అంటే ఒకరిని ఒకరు దగ్గర చేయడానికి విశ్వం ఎంతో ఇష్టపడుతుంది. దూరం చేయాలనేది కూడా ఎప్పుడు అనుకోదు. కాబట్టి ప్రపంచ శక్తి అలాగే విశ్వం పంచభూతాల సాక్షిగా తలుచుకొని ఈ మంత్రాన్ని జపించినప్పుడు ఖచ్చితంగా మీరు కోరుకున్న వ్యక్తులు, కోరుకున్న బంధాలు మీకు దగ్గరవుతారు. వాళ్ళ నుంచి ఏదో ఒక పాజిటివ్ సంకేతం అనేది మీకు చేరుతుంది. ఏదైనా సరే నమ్మకంతో చేసినప్పుడే నమ్మకం అనేది మనల్ని గెలిపిస్తుంది. కాబట్టి నమ్మకం మాత్రం అస్సలు కోల్పోవద్దు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవి నమః.